అతిథి మర్యాదలకు పుట్టినిల్లు గోదావరి జిల్లాలు. తమ ఇండ్లకు వచ్చిన వారికి గోదావరి జిల్లాల వారు ఇచ్చే ఆతిథ్యం జీవితకాలం మర్చిపోలేరు. అలాంటిది కొత్త అల్లుడికి ఇచ్చే ఆతిథ్యం నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉంటుంది. కొంతమంది అయితే పోటీ పడి మరీ కొత్త అల్లుడికి సంక్రాంతి ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. దీనిలో భాగంగా ఏలూరు నగరానికి చెందిన భీమారావు అనే వ్యాపారి అనకాపల్లికి చెందిన తన అల్లుడు మురళీధర్కు 379 రకాల పిండి వంటలతో సంక్రాంతి విందును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు అంతా కలిసి అల్లుడు మురళీధర్కు రాచ మర్యాదలు చేస్తూ విందుకు తోడ్కొని వచ్చారు. ఈ విందులో మధుర పదార్థాలు 70, పిండి వంటలు 28, కారపు ఐటమ్స్ 40, చిత్రాన్నాలు 40, కూరలు 44, పచ్చళ్ళు 20, రోటి పచ్చళ్ళు 20, పొడులు 16, వేపుళ్ళు 14, వడియాలు అప్పడాలు 6, జ్యూస్లు 26, ఐస్ క్రీమ్స్ 22, ఫ్రూట్స్ 8, రసాలు 6, కిళ్ళి తాంబూలాలు 12 ఉన్నాయి. తన మామగారు ఇచ్చిన విందును తాను ఎప్పటికీ మరువలేనని అల్లుడు మురళీధర్ తెలుపగా, సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆచారాన్ని కాపాడే విధంగా తన అల్లుడికి సంక్రాంతి విందును ఏర్పాటు చేశానని ప్రముఖ వ్యాపారవేత్త జిల్లా కొత్తగా అయిన తర్వాత కొత్త పండుగ మన అనకాపల్లి అల్లుడి గారికి విందు ఏర్పాటు చేసాం. 379 రకాలతో ఒక 20 రోజుల నుంచి కష్టపడ్డాం. అన్ని గ్రాండ్గా సక్సెస్ చేసామని అనుకుంటున్నాం. అంతా ఏదో గిన్నీస్ రికార్డుల గురించి కాకుండా అల్లుడి గారి సంతోషం కోసం చేసాం. మా మిసెస్ గారికి కూడా ఆరోగ్యం బాగోపోయినా చాలా చక్కగా అన్ని కోఆపరేట్ చేశారు. అంతా కూడా చాలా బాగా అయిందని అనుకుంటున్నాం. ఎందుకు కారణం అంటే వాళ్ళు అక్కడి నుంచి మన జిల్లా వాళ్ళు అంటే గోదావరి జిల్లా వాళ్ళ రుచులు అభిరుచులు అంటే వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది. అందుకని చెప్పేసి మనకి ఇటువైపు ఉన్న మర్యాదలు కానీ ఇటువైపు పిండి వంటలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి కొంచెం ఆదరణ బాగుంటాయని కోరుకున్నారు. సరే, అప్పుడు దానికి తగ్గట్టుగానే మేము చేసామనుకుంటున్నాం. వాళ్ళు తూర్పుగోదావరి జిల్లా అనకాపల్లి నుంచి వచ్చారు అల్లుడి గారు. వాళ్ళకి తగ్గట్టుగానే మన ఏలూరు జిల్లాకి తగ్గట్టుగానే మనం చేసామని అనుకుంటున్నాం. నా పేరు మురళి అండి. నేను అనకాపల్లి నుంచి వచ్చాను. రీసెంట్లీ నాకు లాస్ట్ ఏప్రిల్లో మ్యారేజ్ అయింది. అంటే అక్కడ మా సైడ్ అంతా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తాలూకా రుచుల గురించి ప్లస్ సాంప్రదాయాల గురించి జస్ట్ వింటూ ఉంటాము. ఫస్ట్ టైం నేను కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇలాంటి ఏర్పాట్లు చేసినందుకు మా మావయ్య గారు భీమారావు గారికి మా అత్తగారికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అంటే ఇన్ని వెరైటీలు చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. పాపం 10 రోజుల నుంచి కష్టపడి ప్రతిదీ కూడా లిస్ట్ రాసుకొని చేసుకుంటున్నారు. అంటే ఇంత మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు ప్లస్ ఇంత మంచి అత్తమామలు ప్లస్ బామ్మర్దులు దొరికినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అంటే గోదావరి అంటే సాంప్రదాయంతో పాటు మర్యాదలని పేరునైతే వీళ్ళు నిలబెట్టారు. అంటే ఇప్పుడే కాదు, మా సైడ్ ఎవరికైనా కూడా నేను గోదావరి అల్లుడే అవ్వండి అని కోరుకుంటాను. మోస్ట్లీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇలాగే ఆనందంగా సంక్రాంతి ఇలాగే జరుపుకోవాలి అని. అంటే వచ్చిన కొత్తలు అందరూ చాలా మంది ఉంటారు ఈ గోదావరిలో. అందరికీ కూడా ఇలాంటి ఏదైనా విందు పసందైన విందు దొరకాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవాళ సంక్రాంతి తరపున మా బావగారికి ఇక్కడ అంతా విందు ఏర్పాటు చేసాం.
ఆయన మొత్తం ప్రతిదీ తిని వాటి యొక్క ఫీడ్బ్యాక్ మాకు ఇస్తే మేము చూసి ఏదైతే బాగాలేదన్నారో ఇంకా ఎక్కువ చేసి మొత్తం అన్ని తినిపించి పంపిద్దామని చూస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. ఒక 2-3 డేస్ నుంచి అయితే అసలు నిద్ర కూడా లేదు. ఇలాంటి అక్క అందరికీ ఉండాలి. అందరు కుర్రోళ్ళు ఇలా కష్టపడి బావలు జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకున్న ప్రతి ఒక్కడికి అలాంటి బామ్మర్ది దొరకాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.